गुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे जगामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तिदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं जदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्मुकुलाभिरामं श्रीमत्पदङ्घ्रीगणं प्रणमामि मूर्धना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्परान् कृतमनिं प्रणतोऽस्मि नित्यं योगगुरुं गुरुभिः सह पूर्वैः पूरपुरोत्तमदासमुदारम् श्रीनगपद्यभिरामनरेशौधीप्रशयानगुरुं च भजेऽहम् लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभूमिसन्तप्तजीवजीवातवे नमः लोकाचार्यकृपापात्रं कौण्डिन्यकुलभूषणं समस्तात्मगुणावासं वन्दे कुलकुलोत्तमम् नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादरत्नपरमप्राप्य कैङ्कर्यचारिणे लोकाचार्यपदाम्भोजराजहंसायितान्तरम् ज्ञानवैराग्यजलधिं वन्दे सौम्यवरं गुरुं श्रीजिह्वावदधीशं दात्वम्बरमशेषशास्त्रविदं सुन्दरवरगुरुकरुणाकण्डयितज्ञानमन्दिरकरये श्रीशैलेशिदया पात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं पुरुषकारवैभवं च साधनस्य गौरवं तदधिकारकृत्तमस्य सद्गुरूपसेवनं हरिदयामहेतिकुं गुरुरूपायताञ्चयो वचनभूषणे वदज्जगद्गुरुं तमाश्रये साङ्गाहिरद्वैतसंस्कृतरूपवेदसहस्रसङ्ग्रामावृतवाक्यजातं सर्वज्ञो विनिर्मितमार्य भोग्यं वन्दे सदा वचनभूषणदिव्यशास्त्रम् आकण्ठोत्कण्ठवैकुण्ठप्रियाणां कण्ठभूषणं गुरुणा जगतामुक्तं व्याप्तं वचनभूषणं लोकाचार्यकृते लोकहिते वचनभूषणे तत्त्वादर्शिनो लोके तन्निष्ठासु दुर्लभाः जगदाचार्यरचिते श्रीमद्वचनभूषणे तत्त्वज्ञानं च तन्निष्ठां देहिनाथ यतीन्द्रमे कन्याभरणिसञ्जातं बाधूरकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। భగవత్ బంధువుల 20-21 అనుసంధానం చేసుకుంటున్నాం. అంటే స్వామి పురుషకార కృత్యాన్ని కూడా తనపై వేసుకున్నాడని, అసలు పురుషకార కృత్యం అనేది అమ్మది. పురుషకారము అంటే మనం చెప్పుకున్నాం, వారు చేసినటువంటి వారి దోషాలను భోగ్యాలుగా స్వీకరించడం, గుణహాని అంటే వారికి ఎలాంటి ఉండవలసిన గుణాలు లేకపోవటం, ఉండకూడని ఉండటాన్ని దోషం అంటారు, ఉండవలసినవి లేకపోవడం గుణహాని అంటే గుణం యొక్క నష్టం. ఈ రెండులో ఏదున్నా న్యాయంగా శిక్షించాలి. కానీ అమ్మ కానీ పరమాత్మ కానీ వాటిని భోగ్యంగా తీసుకొని మన పిల్లలు కదా చేస్తారు, ఏం చేస్తాం, ఎలాగో వాళ్ళని దారికిచ్చేవారి కదా, వాళ్ళని మనం కూడా దూరం చేస్తే వాళ్ళు ఆయన చెడిపోతారు కదా. మన దగ్గర తీసుకొని బుద్ధి చెప్పి నచ్చ చెప్పి బుద్ధగించి ఆరించి పారించి మనలో మన దగ్గర ఉంచుకోవాలి అనే భావంతో పురుషకారమైనటువంటిది దోషాలను గుణహానిని రెంటిని భోగ్యంగా స్వీకరిస్తుంది అన్న విషయాన్ని చెప్పి అమ్మవారు ఎలా చేశారో చెప్పారు. కాటద స్త్రీలు చేసినటువంటి దోషాన్ని, అలాగే గుణహానిని రెండు చెప్పాం. అంత క్రూరంగా మాట్లాడి మళ్ళీ సీతమ్మను చెరలు వేడదాం అని అనుకొని కూడా విడకుండా ఉన్నవారిని హనుమంతుడు వచ్చినప్పుడు కార్యం కరుణవారి అయిన నకస్యం నా పరాచర్యని హనుమంతుని నుండి వారికి రక్షణ ఇప్పించి, ఇది వారికి దోషం. గుణహానికి ఉదాహరణ చెప్పారు, తోటి స్త్రీ సాటి స్త్రీ అని.
దయ చూపాలి కదా, కరుణ చూపాలి, దారి చూపాలి. అలా దారి చూపకపోవటం గుణహాని అని కూడా సమాధానం చెప్పారు. ఇక స్వామివారికి ఎక్కడ ఉన్నాయండి ఇవి? ఈ దోషాలు గుణహాన్ని భోగ్యంగా స్వామివారు ఎక్కడ తీసుకొని కాపాడారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తే, ఇందులో అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధపడి తన రాజ్యం తాను తీసుకుందామని అన్ని సన్నాహాలు తీసుకొని తెలంగాణకి వచ్చి అస్థాన స్నేహకారుని ధర్మాధర్మ తీరాకులం పార్థం ప్రపన్నమాసం చెప్పినట్టుగా వీళ్ళంతా బంధువులు, వీళ్ళంతా నా వాళ్ళు, ఆచార్యాన్ని మాత్రాన్ని భక్తులు, పుత్రాన్ని పౌత్రాన్ని సత్యం సుతురాన్ని సుహృద చేయని వీళ్ళ కోసం మీరు రాజ్యం కోరింది. రాజ్యం కోరి వీళ్ళందరితో కలిసి ఆనందంగా సుఖదంతో అనుభవించాలనుకున్నాం. అలాంటి వారిని చంపి మాకు రాజ్యం ఎందుకు? చిన్నో రాజ్యేణ గోవింద కింపోగే ఇంకేనవా అని అవసరము లేని చోట తగని చోట దయ చూపాడు, జారి చూపాడు. తగని చోట తగని వారి విషయంలో వారు తమ ఆస్తి పొందుకున్నారు, విషము పెట్టారు, రాజ్యాన్ని లాక్కున్నారు, రాజ్యాన్ని అవమానించారు, ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు, లక్క ఇంత తలబెట్టి ఇన్ని చేస్తే ఆతతాయి అంటారు దీన్ని. అలాంటి వారిని చూసి అర్జునుడు జారిపోయటం, దయ చూపడం అంటే చూపకూడని వారి విషయంలో చూపడం నేరమే కదా, దోషమే కదా. దయ విషయంలో చూపాలి, వారి విషయంలో చూపకూడదు. అర్జునుడు దయ చూపాడు, వాళ్ళ మీద జాలి చూపాడు, విషాదాన్ని పొందాడు. అలాంటి వాడికి విషయాలన్నీ బోధించి అతని దోషాలను కూడా స్వీకరించి అతన్ని తీర్చిదిద్దాడు. ఇక రెండో కృత్యం స్వామి విషయంలో దీనికంటే, అర్జునుని విషాదం కంటే, అర్జునుడి దారి కంటే, అర్జునుడి దయ కంటే 20వ సూత్రం చెప్పుకున్నాం. ద్రౌపదీ పరిభవం కండిరుందదు కృష్ణాభిప్రాయం తారే ప్రధాన దోషం. ద్రౌపదిని పరిభవించడాన్ని చూచి ఊరుకున్నటాన్ని బట్టి ఇదే కృష్ణాభిప్రాయం ప్రకారం ప్రధాన దోషం అంటున్నారు. అంటే ఏమిటి? పైన చెప్పినవన్నీ అప్రధానం, ఇవి మాత్రం ప్రధానం. ఇది కృష్ణాభిప్రాయం ప్రకారం. ఎందుకంటే పూర్వం దుర్యోధనాదులు జూతమాడి పాండవులందరినీ ఓడించి వారందరినీ దాసులం చేసుకొని ద్రౌపదిని కూడా దాసిని చేసుకొని ఇక్కడ జూదంలో ఓడిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ద్రౌపది సభకు రప్పించి నిండు సభలో ఆమె వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశారు. అంటే ద్రౌపది పరాభవం పాడు చేయాలని చూశారు. అలా తన భార్య అటు కృష్ణ పరమాత్మకు పరమభక్తురాలు అయినటువంటి ద్రౌపదిని శత్రువులు పరాభవిస్తుంటే, అయ్యో మేము ఓడిపోయాం కదా, మేము దాసులం కదా, మేము వాళ్ళకు బానిసలం కదా, మేము ఎలా అడ్డుకుంటాం, ఎలా ఎదిరిస్తాం, అది మా ధర్మం కాదు అని అధర్మం అనే భయంతో సహించి ఉన్నారు, చూసుకుంటూ ఉన్నారు. పాపం ఆ తల్లి ఇక వీళ్ళ వల్ల కాదని గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని కిశోర పరమాత్మను ద్రౌపది శరణు వచ్చింది. నన్ను రక్షింపమా అని శ్రీకృష్ణుడిని శరణు వస్తే అడిగితే పరహభవిస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్నారు. భగవద్భక్తులను పరిభవిస్తున్నప్పుడు తనకు సామర్థ్యం, శక్తి ఉంటే అడ్డగించాలి, ఆపాలి, పరాభవం చేస్తున్న వారిని సంహరించాలి. శక్తి లేకుంటే అయ్యో ఇది ఎక్కడి వాట అనుకొని దుఃఖపడుతూ తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. న్యాయంగా వీళ్ళ రెండు చేయలేదు. ఇప్పుడు బానిసలు, దాసులు అనేటువంటిది సామాన్య ధర్మం. ప్రపంచమంతా పరమాత్మకు బానిస కదా, సకల జీవరాశులు భగవంతుడికే దాసులు కదా. భగవద్దాస్యత్వం అనేది విశేషం. లోకంలో పామరుల దాస్యత్వం సామాన్యం. అసలు యుద్ధంలో ఓడిపోవడం మరొకటి. యుద్ధంలో ఓడిపోయినా బానిసరైనా బానిసలకు భార్యలు ఉంటారు కదా, ఉండరా? బానిసలు మాత్రం
తన భార్యను అవమానిస్తుంటే చూసుకుంటూ కూర్చుంటారా? అడ్డగించద్దు. మరిచిపోయారు అంటే సహించారు. మేము బానిసడం ఒక ధర్మము లాంటి దాన్ని సాగ్గా పెట్టుకొని భగవంతుని భక్తులు బాధపడుతుంటే అయ్యో అయ్యో రక్షించమని ప్రార్థిస్తుంటే సామర్థ్యం ఉండి కూడా, శక్తి ఉండి కూడా రక్షించకుండా ఉండటం అనేది ఉందే, ఇది పెద్ద తప్పు కదా. సామాన్య ధర్మాన్ని వదిలి విశేష ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది పండితుల లక్షణం, ధర్మం తెలిసిన వారి లక్షణం. వీరికన్నీ తెలుసు, అయినా ఊరుకున్నారు. అందులో భగవంతుడిని శరణు వేయటం చూచైన అయ్యో ఈమె భగవద్భక్తుడారే, భగవద్భక్తులు బాధపడుతుంటే చెట్టున్న వాళ్ళు చూసుకుంటూ కూర్చోకూడదే, ఏమైతుంది కానీ అని లేచి అడ్డగించాలి, ఆమెను రక్షించాలి. కానీ అతను చేయలేదు. అలా స్థానువుల్లాగా కూర్చొని ఉన్నారు. ఇది అర్జునుని అన్ని దోషాలలో కృష్ణ పరమాత్మ దృష్టిలో ఇది ప్రధానమైన దోషం. ఆయన అభిప్రాయం ప్రకారం ఉంటే ఏమిటి? ఈ దోషం ప్రధానం. ఎందుకు? క్రౌర్యాన్ని బట్టి. లోకంలో ఎక్కడి 10 మంది మధ్యన నిండు సభలో నాగరిక ప్రపంచం అంతా చూస్తూ ఉండగా, పెద్దలు, పండితులు, విద్వాంసులు, మంత్రులు, మునులు, యోగులు ఇందరు చూస్తూ ఉండగా ఒక స్త్రీని నిండు సభలో వస్త్రాభరణం చేసే ప్రయత్నం కంటే ఎక్కడుందండి క్రౌర్యం? ధర్మశాస్త్రం ప్రకారం పరస్త్రీని ప్రమాదవశాత్తు సంభవించిన నగ్నంగా ఉండటాన్ని చూడకూడదు అని శాస్త్రం. ఒకవేళ అలా చూస్తే 108 సార్లు గంగలో స్నానం చేసి 1,00,000 గాయత్రి పని చేయాలని శాస్త్రం. అలా అయినప్పుడు ఆమె మీద వస్త్రాలు లేకుండా ఆమెను వస్త్రరహితంగా చూడాలనుకోవడం ఎంత పాపం అండి, ఎంత ద్రోహం. అంత పాపానికి తలపడుతున్న వారిని చూసి శక్తి ఉండి కూడా వారిని శిక్షించక, అడ్డుపడక, ద్రౌపదిని కాపాడక ఉండటం అనేది క్రౌర్యం. ఇది చాలా క్రూరత్వం. ఈ క్రూరత్వాన్ని బట్టి ఇది పరమాత్మ దృష్టిలో పెద్ద దోషం. అయితే ఈ తప్పుకి ఏం చేయాలి అని చెప్తున్నాడు 21లో. పాండవర్ కలయం నిరసిక్క ప్రాప్తమాయుక్క వైస్తతు ద్రౌపదియుடைய మంగళసూత్రత్తు కాగా. వారు చేసిన ఈ దోషానికి న్యాయంగా పాండవులందరినీ శిక్షించాలి, నిరసించాలి. కానీ అలా చేస్తే ద్రౌపది యొక్క మంగళసూత్రానికి ప్రమాదం వస్తుంది అని స్వామి ఊరుకున్నాడట. అంటే ఏమిటి? క్రౌర్యం అనేది మనం చెప్పుకున్నాం కదా. అయినప్పుడు ఈ దోషం పాండపుత్రులకు 5గురికి సమానమే కదా. అయినప్పుడు 5గురిని కాకుండా కనీసం ఒక్క అర్జునుడైనా నిరసింపవచ్చుని, శిక్షించవచ్చుని, ఎందుకు అలా ఊరుకున్నారు అనే ప్రశ్న వస్తే సమాధానం ఏంటి? అర్జునుణ్ణి అని చెప్పకుండా పాండవుడు అని చెప్పటంలో ఈ దోషం 5గురికి సమానమే కదా. అందరూ బలాలకు భర్తలే, అందరూ సమర్థులే, అందరూ ఒక్కడు కాకుంటే అందరూ కలిసి లేవచ్చు కదా. అసలు వాళ్ళ కోసం అందరు కావాలా? ఒక్క అర్జునుడు చాలనా? ఒక్క భీముడు చాలనా? ఒక్క సహదేవుడు చాలనా? అసలు ప్రయత్నం చేస్తే కదా. దోషం అర్జునుడిది కాదు, పాండవులందరిది, అందరికి సమానమే. కాబట్టి ఇది మనకు మొదటి ప్రశ్నకు ఉత్తరం చెప్పినట్టు అయింది. దోషాలు అనేవి ఉన్నాయే దానికి. ఇక రెండవ ప్రశ్నలో గుణహాని చెప్పామే, దానికి ఉత్తరం సమాధానం తనకు తానుగా తెలిసి వస్తుంది. ద్రౌపదిని పరిభవించడం దుర్యోధనాదులను, ఆ పరిభవాన్ని కళ్ళారా చూసుకుంటూ ఊరుకున్నారు. వీరందరినీ నిరసించాలి అంటే పాండవులను శిక్షించాలి. అంటే ఏం చేయాలి? న్యాయంగా శివపరమాత్మకి ఎంత కోపం వచ్చేసిందంటే, తన భక్తురాలు తనను రక్షించమని తనను ప్రార్థిస్తున్నప్పుడు సామర్థ్యం ఉండి, శక్తి ఉండి, అడ్డగించగలిగి వచ్చిన
ధర్మం లాంటి దాన్ని సాగ్గా పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటారా? తన భక్తురాలికి ఇంత అవమానం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటారా? అలాంటి వారి తలలు నరికివేయాలి న్యాయంగా. తన చక్రంతో వారి తలలు నరికివేయాలి. మరి ఎందుకు చేయలేదు ఆ పని? తప్పు చేశారు కదా, శిక్షించవచ్చు కదా. అంటే పాండవుల తలలు నరికివేస్తే, అర్జునుడి తలను నరికివేస్తే ద్రౌపది మాంగళ్యానికి భంగం వస్తుంది కదా. స్త్రీకి ఎంతో విలువైనది, చాలా జాగ్రత్తగా కాపాడుకునేది మాంగళ్యమే కదా. మళ్ళాంటి మంగళసూత్రానికి ఎక్కడ ఆపద వస్తుందో అని అమ్మ మంగళసూత్రం కోసం కృష్ణ పరమాత్మ పాండవులను శిక్షించవలసింది పోయి, తలను నరికివేయవలసింది పోయి ఆ పని చేయకుండా రక్షించాడు. పాండవులను వెంట ఉండి రక్షించడం కూడా ద్రౌపది కోసమే. ద్రౌపది మంగళసూత్రాన్ని కాపాడాలనే భావనతోటే స్వామి ఈ పని చేశాడు. అంటే ఏమిటి అర్థం? మంగళసూత్రానికి అంటే ఏమిటి అంటే ఆమె ఆడవారికి ఇష్టం కదా, అలాంటి మంగళసూత్రం పోకుండా ఉండాలి కదా. అసలు ద్రౌపది తల విరబోసుకొని ఉండటాన్ని చూచి అయ్యో అని బాధపడ్డ స్వామి మెడలో మంగళసూత్రం లేకుండా ఉండటాన్ని చూడగలడా అండి? ఓసి మెడను చూడగలడా? తన ప్రియభక్తురాలు ఆయన ద్రౌపదికి మంగళసూత్రులని మెడతో ఉన్న ద్రౌపదిని స్వామి చూడగలడా? ఆనాటి సభలో తల విరబోసుకున్నటువంటి ఆమెను చూచే అయ్యో అయ్యో బాధపడ్డాడే, చూడలేకపోయాడే. అలాంటి ద్రౌపది మెడలో మంగళసూత్రం లేకుంటే ఆ స్వామి చూడగలడా కదా. కాబట్టి ద్రౌపది మంగళసూత్రం కోసం వారిని శిక్షించలేదు. అంటే ఏం చెప్పి అర్థమైంది? భగవద్భక్తులను ఎవరైనా పరాభవిస్తుంటే ఆ పరాభవాన్ని చూచిన వారు సమర్థులై శక్తి ఉండి అడ్డుకోకుండా, రక్షించకుండా అలాగే చూస్తూ ఉంటే తప్పు చేసిన వారితో పాటు ఆ తప్పును చూస్తున్న వారిని కూడా శిక్షించాలని ధర్మసూత్రం. అంటే ద్రౌపదిని పరాభవిస్తున్న వారికి ఎంత శిక్ష వేయాలో పరాభవాన్ని చూస్తున్న వారికి అంతే శిక్ష వేయాలి. వీళ్ళంతా సమర్థులు, ఒక్కసారి చాలు వాళ్ళందరినీ ఆపటానికి. ఎందుకంటే మనకు చమత్కారం గుర్తుంచుకోవాలి. భారత యుద్ధం సమాప్తిలో దుర్యోధనుడు మడుగులో దాక్కునుంటే పంచపాండవులు కృష్ణుడు అక్కడికి వెళ్ళారు. సరే, భీముడు రోషాన్ని కలిగించేనగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ధర్మరాజు ఆపి, ఎందుకవన్నీ దుర్యోధన, నీకు ప్రాణభయంతో పని లేదు, నిన్ను మేము చంపము. ఒక్కని చేసి చంపుతామా? నీవు శరణు వేడితే నిన్ను వదిలిపెడతాం, కాపాడుతాం, చంపము. కాదు, నేను ఒక్కడిని ఎందుకు యుద్ధం చేస్తానంటే యుద్ధానికి రా బయటికి. అందులో భీముడి చోట చేయాలని నియమం కూడా లేదు. నీకు నచ్చిన వాడిని కోరుకో. నాతో చేస్తావా, భీముడితో చేస్తావా, అర్జునుడితో చేస్తావా, నకులుడితో చేస్తావా, సహదేవుడితో చేస్తావా? మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చిన వారిని ఒకరిని ఎన్నుకో. వారితో యుద్ధం చేసి గెలిస్తే ఇప్పటికీ నీ రాజ్యాన్ని ఎక్కిస్తాను. ధర్మరాజు ఆ మాట మాట్లాడుతుంటే అర్జునుడు దేవుడు ఉరికిపోయాడు. పిచ్చివాడా, దుర్యోధనుడు సహదేవుడిని పిలిస్తే ఏమవుతుంది, నకులుని పిలిస్తే ఏమవుతుంది, అర్జునుడిని పిలిస్తే ఏమవుతుంది? వీళ్ళు గెలుస్తారా, యుద్ధం చేస్తారా? ఇలా మాట్లాడుతుంది ఏంటి? కానీ ధర్మరాజుకు ఉన్నటువంటి బుద్ధి కౌశలం, రాజనీతి తక్కిన వారికి లేదు. తన 99 మందిని చంపిన భీముడిని పక్కన పెట్టి దుర్యోధనుడు ఇంకోటి యుద్ధం చేస్తాడా అండి?
ఒకవేళ చేశాడు అనుకున్నా ఇంత బాధలో ఉన్న దుర్యోధనుడు యుద్ధంలో అప్పటి చాతుర్యం నైపుణ్యం చూపగలడా? వాడు 3 వాడు చచ్చాడు. ఇప్పుడు ఇంచుమించు ప్రాణాలతో ఉన్న శరీరం మాత్రం ఉంది. సహదేవుడు చాలు. సహదేవుడు కూడా కదా యుద్ధంలో కుశలుడే, ధనుర్యుద్ధంలో కుశలుడే, ఖడ్గ విద్యలో కుశలుడే. ఒక 5గురిలో ఏ ఒక్కరైనా ఆ పని చేయొచ్చు, రక్షించవచ్చు ద్రౌపది. ఎవ్వరూ కాపాడలేదు. అందువల్ల దీనివల్ల ఏం తెలుస్తుందంటే పరాభవం చేసిన వారికి ఎంత శిక్ష వేయాలో పరాభవం చూస్తూ కూర్చున్న వారికి కూడా అంత శిక్ష వేయాలి. తప్పు చేస్తున్న వారికి ఎంత శిక్షో చేస్తున్న తప్పును చూస్తున్న వారికి కూడా అంతే శిక్ష పడాలి అనేది ధర్మసూత్రం కదా. ఈ ధర్మసూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామి పాండవులను శిరఛేదం చేయవలసి ఉంటే ద్రౌపది మంగళసూత్రానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని ఆమె మంగళసూత్రం కోసం వీరిని శిక్షించకుండా ఊరుకున్నాడు. అంటే ఏమిటి? దోషాన్ని భోగ్యంగా స్వీకరించినట్టే కదండి. ఇంతేకాక 22వ సూత్రం అర్జునుకు సూచ్యతారభ్యంగల్ పండిత్వం ప్రపంచోపదేశం పండిత్వం ఇవడు కాక. ఇంతే కాదట. అంటే పాండవులను ద్రౌపది మాంగళ్యం కోసం పాండవులను రక్షించడమే కాదు, ఇంతకంటే కృష్ణ పరమాత్మ నీచమైన నికృష్టమైన పనులు కూడా చేశాడు పాండవుల కోసం సరే. అవి కూడా చెప్తున్నాడు. అంటే ఏమిటి? దూతగా వెళ్ళాడు, అంటే రాయబారానికి వెళ్ళాడు. పొయ్యుత్తుత్తం పేసిచ్చెన్ను పేతం చేతు కుశలై విడై కైగా గాని పెరియాడు వారు చెప్పినట్టుగా కృత్రిమ బంధుత్వాన్ని తెలిపేది, భేదం కలగజేసి ఉండేది యుద్ధంలో నడిపించడానికి గాను అని నీవు తెలియాలి అంటే సారథ్యం చేశాడు. దుర్యోధనుడు ఆయుధం ఎత్తకూడదు అని చెప్పడంతో కొల్లామాకోల్ కొలై చేతు భారత పోరెల్లా చేరయు నిరంతై కైగా ఆయన నమ్మాడు వారు సాధించినట్టుగా కదా. వధ సాధనము కాని కొరడాను అంటే చంపడానికి ఆయుధంగా కాకుండా ఉన్న కొరడాను చంపడానికి ఆయుధముగా చేసి సమస్త అన్ని సేవలను మట్టితో చేరినట్లుగా చేయడానికి స్వామి ఎంత దయామయుడండి. అంటే పాండవుల రాయబారిగా దూతగా వెళ్ళాడు. చివరికి యుద్ధంలో పాండవులకు సారథ్యం చేశాడు. దూత్య సారథ్యంగా అంటారు. అర్జునుడికి పాండవులకు దూత అయ్యాడు, అర్జునుడికి సారథి అయ్యాడు. మనం చెప్పుకున్నాం అనుకుంటే జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి గుర్తు చేస్తాను. సారథ్యం అనేది ఇతర సమయంలో వేరు, యుద్ధ సమయంలో వేరు. యుద్ధ సారథ్యం అనేది పరమ నీచ కృత్యం. ఎందుకంటారా? యుద్ధం చేస్తున్నప్పుడు రథికుడు అంటే ప్రధాన యోధుడు రథంలో ఉన్నవాడు సారథికి లెఫ్ట్ రైట్ కదా, ఫ్రంట్ బ్యాక్ అని చెప్పాలి కదా. కుడి పక్కన తీసుకపో, ఎడమ పక్కన తీసుకపో, ముందుకు తీసుకపో, వెనక్కు తీసుకపో, ఇలా డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాడండి? నోటుతో ఇవ్వలేడు. ఎందుకు? ఈ నోరు ఎదురుగా ఉన్నటువంటి శత్రువును నిందిస్తూ వాడి తప్పులన్నీ బయట పెడుతూ వాని బలహీనతలను చూపుతూ ఎదుటి వాడిని శత్రువును మానసికంగా బలహీనుని చేయాలి. అంటే నోరు మాట్లాడుతూనే ఉండాలి శత్రువు గురించి. పోనీ చేతితో చెబుదాము అనుకుంటే చేతుల్లో తమిళ బాణాలు ఉంటాయి కదా, నిరంతరం బాణవర్షం కురిపించి చేతులలో ఆయుధాలు నోటిలో దూషణలు. మరి ఎలా చెప్పాలి సారథికి? ఖాళీగా ఉన్నవి ఒక్క కాళ్ళే,
అవునా? ఆలోచించండి. అందుకే సారథి యొక్క రథం కుడిపక్క పోవాలంటే అటుకుడు తన కుడికారి బొటన వేలుతోటి సారథి యొక్క కుడి భుజం మీద నొక్కాలి. ఎడం వైపు పోవాలంటే ఎడం భుజం మీద నొక్కాలి. మధ్యకు పోవాలంటే మెడ మీద మధ్యన నొక్కాలి. వెనక్కు రావాలి అనుకుంటే ఇంకాస్త కిందికి నొక్కాలి. ఇలా కాళ్లతోటి సూచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సూత్రాన్ని ముందర పెట్టుకుని ఈనాటికి మనం కారు నడపడానికి ఎక్సలేటర్ కానీ గేరు కానీ బ్రేకు కానీ కాళ్ల కిందనే ఉన్నాయి. చేతుల్లో స్టీరింగ్ ఉంటుంది. మరి వేగం పెంచాలన్నా వేగం తగ్గించాలన్నా ఆపాలన్నా కదా ఇదే మూలం. యుద్ధంలోని సారథిని చెప్పే విధానాన్ని చూసినటువంటి పెద్దలు అంటే మన దగ్గర నేర్చుకున్న విద్య ఇదంతా. మేము సైన్స్కు పురోభివృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం, ఇదంతా మా గొప్పతనం అని కాబట్టి చెప్పుకోవచ్చు. కానీ అంతా ఇక్కడి నుంచి పోయిందే. విజ్ఞానం అంతా భారతీయ యొక్క విజ్ఞానమే. దాన్నే వారు రకరకాలుగా సమపరం చేసుకొని తమవని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి పండితులను తీసుకొని పోయారు. వాళ్ళతో సంస్కృతాన్ని శాస్త్రాన్ని నేర్చుకున్నారు, ట్రాన్స్లేట్ చేయించుకున్నారు, వాటిని ఉపయోగించుకొని ముందరికి వచ్చారు. ఇదంతే. సారథికి కాలి బొటన వేళ్లతో కాళ్లతో డైరెక్షన్ ఇవ్వటాన్ని భాగాన్ని చూచి ఇదేదో బాగుందనుకుని వాళ్ళు కూడా ఆపటానికి కానీ వేగాన్ని పెంచడానికి కానీ ఆ ఇంజన్ యంత్రాన్ని ఆఫ్ కాకుండా ఆగిపోకుండా నియంత్రించడానికి కానీ కాళ్ళు అనేవాడు అడిగిన కాళ్ళు 2 అప్పుడు ఆడుతున్నారు 3 అర్థమైంది కదా. ఈ రీతిలో అన్నిటికీ అదే మూలం. భారతం మూలం కాకుండా, భాగవతం మూలం కాకుండా, రామాయణం మూలం కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏమున్నాయండి చెప్పుకోవడానికి. కాబట్టి కృష్ణ పరమాత్మ అంతటి పరాభవాన్ని సహించాడు. యుద్ధం మొత్తం పుట్టేసరికి కృష్ణ పరమాత్మకు 2 భుజాలు కాయం కాకాయట అర్జునుని పదకష్టంతో. అర్థమైందే. ఇంతకంటే నిశ్చకొచ్చం ఏముంటుంది? దానికి కూడా ఒప్పుకున్నాడు. దూతగా దౌత్యం చేశాడు, సారథిగా అర్జునుని పాదఖాతాలను కూడా అనుభవించాడు. ఇవన్నీ పోగా పరమ రహస్యమైనటువంటి ప్రపత్యుపదేశాన్ని చేశాడు కదా. అవునా? కాబట్టి ప్రపంచంలో అందరూ కొరడా అంటే తాను ఆయుధం పట్టను అన్నాడు. న్యాయంగా కొరడా ఆయుధం కాదు, కానీ ఆ కొరడానే కౌరవుల పాలిట ఆయుధమైంది కదా. గుర్రాన్ని దాంతోటే నడుపుతూ ఇక్కడ అర్జునుడికి ఉదయచారి చేస్తూ ఎవరెవరిని ఎలా ఎలా సంహరించాలో నిర్దేశిస్తూ పని పూర్తి చేశాడు కదా. ఇలాంటి నీచత్వాన్ని అనుభవిస్తూ కూడా మళ్ళీ అందులోనే ఆచార్యత్వాన్ని పొందాడు. ఒకే స్థితిలో ఒకే దశలో స్వామి ఎంత దయామయుడండి. అటు సారథ్యము, ఇటు ఆచార్యత్వం. శిష్యస్తేహం శాతిమాం తామ్రపన్నం అన్నాడు అర్జునుడు. నీకు శిష్యుణ్ణి అన్నాడు. సారథ్యము అదే పరస్పర విరోధం కదా. సారథిగా పదకట్టములు తిన్నాడు, ఆచార్యునిగా పాదాలపై పడవేసుకొని చెరలు వేడించుకొని ప్రపత్యుపాయాన్ని బోధించి రక్షించాడు. ఇది అతి రహస్యం. ప్రపత్తి ఉపాయం అనేది అందరికీ చెప్పకూడదు. అవునా? అలాగా మరి ఇలాంటి పనులన్నీ ఎందుకు చేశాడు? న్యాయంగా వారిని సంహరించాలి, ఆ పని చేయలేదు. దాని పోను రక్షించాడు. అందులోనూ తానే దూతయ్యాడు, తానే సారథయ్యాడు. ఇవన్నీ పోను అతిరహస్యమైన ప్రపత్తిని వారికి ఉపదేశించాడు.
ఇదంతా ఎందుకు అంటే ద్రౌపది కోసమే. ఆమె విరబోసుకున్న తల, శిరము, జుట్టు ముడి వేయించాలని చెప్పింది కదా. దుశ్శాసనుని, దుర్యోధనుని రక్తాన్ని తైలముగా ఈ జుట్టుకు రాసుకొని ఈ జుట్టు ముడుచుకుంటాను అని. మరి ఆమె కోరిక తీర్చాలి కదా. తన భక్తుల ప్రతిజ్ఞ తన ప్రతిజ్ఞే కదా. పరమాత్మ తన ప్రతిజ్ఞ కావాలంటే మానేస్తాడు, కానీ భక్తుల ప్రతిజ్ఞను దగ్గర ఉండి మరీ నెరవేరుస్తాడు. ఇదే పరమాత్మ యొక్క పురుషకార కృత్యం, భర్త వాత్సల్యం. ఆయుధం పట్టను అన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. ఆయుధం పట్టిస్తాను అన్నాడు భీష్ముడు. ఎవరి మాట నిలబడింది? స్వామినే భీష్ముడి మాట నిలబెట్టాడు. చెప్తాను మనకు భాగవతంలో భీష్మస్తుతిలో, స్వనిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం కృతమధికత్వం అవపృతో రథస్థ. ఆహా స్వామి ఎంత దయామేడవయ్యా, నీ ప్రతిజ్ఞను ఆపేసి నా ప్రతిజ్ఞను పూర్తి చేయటానికి రథం నుంచి దూకి చక్రం తీసుకొని వచ్చావా? ఇంత దయనా? అది పరమాత్మ స్వరూపం. తన మాట పోయినా బాధలేదు, కానీ భక్తుల మాట నిలబడాలి, వారి ప్రతిజ్ఞ నెరవేరాలి. ద్రౌపది దుర్యోధన దుశ్శాసనాలు రక్తంతో మళ్ళీ ఈ జుట్టును ముడివేసుకుంటాను అంది. ఆమె జుట్టు ముడిపడటానికి, విరబోసుకున్న జుట్టు ముడి వేసుకున్న ద్రౌపదిని చూడటానికే జుట్ట పరమాత్మ ఇవన్నీ చేశాడు. దూతగా చేశాడు, సారథిగా చేశాడు. చివరికి ప్రపత్తి ఉపదేశం చేసి అర్జునుడిని ఒప్పించి యుద్ధం చేయించి శత్రు సంహారం చేసి ద్రౌపది కోరికను, ద్రౌపది ప్రతిజ్ఞను నిజం చేశాడు. అంటే ద్రౌపది తన జుట్టు ముడివేయాలి అన్న భావంతో స్వామి ఇవన్నీ చేశాడు కదా. కాబట్టి అర్జునుడి విషయంలో చేసింది దూత్యములైనటువంటివి ద్రౌపదిని కాపాడటానికే. తన భక్తురాలు మనస్సు దుఃఖించకూడదనే చేశాడు. అదే మాట చెప్పారు పాండవ కడుపు అనేటువంటివి. అంటే ఇందులో ఇంతవరకు చెప్పిన విధానంగా ప్రధాన దోషం యొక్క చౌర్యాన్ని వివరించి, దానితో పాటు ఈ విధంగా అయిష్టమైనటువంటి విషయాలు కూడా స్వామి స్నేహాదులను చూపి వాళ్ళందరినీ కాపాడాడు. ద్రౌపదిని పరిభవిస్తుండగా చూచి ఊరుకున్నటువంటి వారిని, ఇలాంటి మహాదోషాన్ని కూడా స్వామి లెక్కించలేదు, దాన్ని భోగ్యంగా స్వీకరించాడు. సర్వదుఃఖతమం భూయ శృణ్మే పరమం పరమం ఇష్టోసి మే రవితి తతో వక్ష్యామి చేయితం కదా. ప్రపత్తి చెప్పాడు, ఉపదేశించాడు. అది సర్వగుహ్యతమం శాస్త్రం. ప్రపత్తి ఎలాంటిది? అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైనటువంటిది. శృణుమే పరమం వచః. ఇది నా ఉత్తమ వాక్యాలు. ఇష్టోసి మే తతో వక్ష్యామి చేయితం. ఇష్టోసి మే సఖాకేతి, నాకు ఇష్టడవు, నాకు మిత్రుడవు అని మన్మనాభవ మత్పత్తః మధ్యాజి మాం నమస్కురు మామై వీక్షితి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. నీకు అజరహస్యమైన శాస్త్రాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నాకు అత్యంతం ఇష్టడవని మిత్రుడవని నీకు నేను చెప్తున్నాను. నీవెప్పుడు మన్మనాభవ, నా ఎందే మనస్సు ఉంచు, మద్భక్తః నా భక్తుడివిట, మధ్యాది నన్నే పూజించు, మాం నమస్కురు నాకే నమస్కరించు, మామై వీక్షసి నన్నే పొందుతావు కదా. నీవు నాకు ఇష్టడవని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ప్రతిజ్ఞ అనే కౌంతేయ ప్రతిజ్ఞ అని అంటాడు కదా, ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే ఇంత సంతోషంగా స్వామి అర్జునుడికి ఉపదేశాన్ని చేస్తున్నాడు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? అర్జునుడి దోషాలన్నీ స్వామి భోగ్యంగా స్వీకరించాడు, దోషం లేదో. అలాగే ఇతని గుణహాని గురించి కూడా మనకు మూలంలో పెద్దగా చెప్పలేదు, కానీ దోషములనే భోగ్యంగా స్వీకరించినప్పుడు గుణహానిని భోగ్యంగా స్వీకరించడా, మళ్ళా దానికి విడిగా చెప్పవలసిన అవసరం ఏమున్నది? అర్జునుని విషయంలో గుణహాని ఏమైనా ఉందా అంటే యుద్ధము చేయమని చెప్పిన వెంటనే లేదా నియమం ప్రకారం కదా, యుద్ధం కంటే తన కృత్యం, తన కర్తవ్యం, క్షత్రియ కర్తవ్యం, తన కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చేయకపోవటం గుణహాని కదా. క్షత్రియ యుద్ధం చేయాలి, శూరత్వం, వీరత్వం, పరాక్రమం, శౌర్యం, యుద్ధం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. శౌర్యం, తేజ, శృతి, యుద్ధే చకపరాయణం, దానం, ఈశ్వర భావచ్చ, శాస్త్రం, కర్మతో పాలిస్తారు. యుద్ధం చేయడం వాడి స్వభావం, అది కర్తవ్యం, అది క్షత్రియ గుణం, దాన్ని చేయలేదు, గుణహాని కదా. యుద్ధం చేయమని చెప్పిన వెంటనే యుద్ధం చేయాలి, అది చెప్పకుండానే చేయాలి, తన పనిది. అలాంటి తన పని తాను చేయకపోవటం, శ్రీకృష్ణుణ్ణి శరణు వేడినటువంటి ద్రౌపదిని పరిభవిస్తున్నప్పుడు ఊరకుండా రక్షించడం మన కర్తవ్యం. అక్కడ రక్షించలేదు, ఇక్కడ యుద్ధం చేయలేదు. అక్కడ పరాభవిస్తుంటే చూశారు, ఇక్కడ కూడని చోట దయాగాలి చూశారు. అవి దోషాలు, ఇవి గుణాలు. ఈ రెంటిని కూడా స్వామి భోగ్యంగా స్వీకరించి అర్జునుడిని పాండవులు రక్షించారంటే అందుకోసమే. ద్రౌపది మంగళసూత్రాలు బాగుండాలని, విరబోసుకున్నారు జుట్టు మళ్ళీ ముడివేయటం చూడాలని, ముడివేసిన జుట్టును చూడాలనే భావంతో స్వామి ఇవన్నీ చేశాడు. దూత్య సారథ్యాలు చేయటం, ప్రపంచోపదేశం చేయటం, ఈమెను బట్టి అంటారు. అలా అంటే మరి ఇతని దోషాలను భోగ్యంగా గ్రహించి చేసినాడని ఎలా చెప్తావయ్యా? ఇవన్నీ ద్రౌపది కోసమే అంటున్నావు కదా. ద్రౌపది వ్యవధి చేసినప్పుడు దోషాలను భోగ్యాలుగా చేశాడని ఎలా చెప్తావనే సందేహం వస్తుంది కదా. అంటే నాయనా, ద్రౌపది కోసం చేసిన స్వామికి దోషభోగ్యత్వ బుద్ధి ఉందని చెప్పడానికి ఎలాంటి భంగం లేదు. ఎందుకంటే ఈమె కార్యం విషయంలో ఇతను అన్నిటినీ చేస్తున్నాడు అన్నప్పుడు ఇతని దోషాలను కూడా ముఖము మార్చుకోకుండా సంతోషంతో దయలు చేస్తున్నట్టే కదా. చేసేది ఆమె కోసమేనండి సంతోషం. ఆమె కోసం చేసిన చేయవలసింది ఎవరికి? పాండవులకి కదా. మరి వాళ్ళు ఎదురుగా వస్తే దుర్మార్గులు ఇలాంటి వాడు వచ్చాడు, కృతజ్ఞులు, మరి తెలియని వాళ్ళు, ధర్మం తెలియని వాళ్ళు అని లోపల కొనుక్కుంటూ ముఖం మార్చుకుంటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? యుద్ధం చేస్తానే. అసలు పాండవులు యుద్ధంలో గెలిచేవారా? స్వామి కాస్త ముఖం మారిస్తే, ముఖం ముడుచుకుంటే ఎలా ఉండేది? ద్రౌపది కోసం చేసిన పాండవుల యందు ప్రీతి అనేటువంటిది వారి దోషాన్ని భోగ్యంగా తీసుకునే కదా. అవునా? అందువల్ల దోషాలు చూచి ముఖం మార్చుకోక సంతోషంతో ఎదురుగా వెళ్ళి అర్జునుడి విషయంలో ఆచార్య కృత్యాన్ని కూడా చేసి, తపస్సుపదేశాన్ని కూడా చేసి, ఇవన్నీ తనపై పెట్టుకొని అతని దోషాలను భోగ్యంగా తీసుకొని నాడు ఇవన్నీ చేస్తాడా? ఇంత బాగా చేస్తాడా?
సారథయ్యాడు, యుద్ధంలో అన్నింటిలో కలిసిమెలిసి ఉన్నాడు, ఎక్కడెక్కడ సహాయం అవసరమో అక్కడ తీశాడు. అంటే ఏమర్థం? ఇవన్నీ ద్రౌపది కోసం చేసిన పాండవుల దోషాలను యోగ్యంగా స్వీకరించుకుంటే ద్రౌపది కోసం కూడా చేయడు. ఒకవేళ చేస్తే తానే చేసేవాడు. వాళ్ళెందుకు, అర్జునాదులు ఎందుకు? తాను సంహరించలేడా? తాను వాళ్ళని శిక్షించలేడా? ఎలాగైతే ఆనాడు సభలోకి తాను వచ్చి వారికి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడో అలాగే ఇక్కడే ఉన్న అందరినీ సంసర్గమాట అయిపోతారు. ఆ పని వీళ్ళతో ఎందుకు చేయించాలి? శత్రువధ ఎందుకు పాండవులతో చేయించాలి? తానెందుకు సారథిగా ఉండాలి? తానెందుకు అర్జునుడికి ప్రపత్తి ఉపాయాన్ని చెప్పాలి? అందువల్ల దోషాలను, భక్తుల దోషాలను యోగ్యంగా స్వీకరించడం పరమాత్మ యొక్క స్వభావమే. భక్తుల గుణహానిని కూడా యోగ్యంగానే స్వీకరిస్తారు. ఇలా మనకు అర్యాతవర్ధంగలై అనే విషయాన్ని మళ్ళీ మనం చెప్తున్నాడు. అంటేమిటి? ఇలా తెలియని అనేకమైన విషయాలను ఇప్పుడు తెలిపి, అది మనం అక్కడ చెప్పానే 14వ సూత్రంలో చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. 14వ సూత్రంలో అర్యాతవర్ధంగలై అనేటువంటి సమయంలో పరమాత్మ యొక్క ఆశ్రయణ సౌకర్యాన్ని చెప్పేటువంటి గుణాలు వాత్సల్యము, ఔదార్యము, కదా, కారుణ్యము అని చెప్పుకున్నాం. అవన్నీ ఆశ్రయణ సౌకర్యాపాదకములు. అంటే ఆశ్రయించడానికి సౌకర్యం కలిగించేవి. పరమాత్మ దగ్గర వాత్సల్యం, కారుణ్యం, ఔదార్యం లేకుంటే ఆయన ఎవరు ఆశ్రయిస్తారండి? మనం చేసే తప్పులను తప్పులుగా మాత్రమే చూస్తాను, ప్రతి తప్పుకు శిక్ష విధిస్తాను, అనుభవించే రావాలి, నేను స్వీకరించను అని స్వామి అంటే ఏం చేస్తారండి? అవునా? అలా కాకుండా మంచిదే, తప్పు చేశారా, తప్పు చేయవాడేవాడు కాదండి అని దీన్ని వాత్సల్యం అంటారు. దోషభోగ్యతను వాత్సల్యం అంటారు. అంటే మనం చేసే తప్పులను పట్టించుకోడు. చేసేయాలే, తప్పు చేస్తే కదా నా దగ్గరికి వచ్చేది. వాడు తప్పు చేయదు, ఇక్కడికి వచ్చి అక్కడే ఉంటాడు. అందువల్ల నా దగ్గరికి చేసేటువంటి, నా భక్తులను, నా జీవులను నా దగ్గర చేసేటువంటి దోషాలే నాకు గుణాల కంటే భోగ్యాలు అనుకుంటాడు స్వామి. ఇలా వాత్సల్యము, ఔదార్యము, కారుణ్యము ఇవన్నీ ఆశ్రయించటానికి కావలసిన గుణాలు. కాబట్టి ఆశ్రయం వచ్చేటువంటి ఈ గుణాలన్నీ ఇక్కడ మనకు కనపడ్డాయి. అందుకే దీన్ని బట్టి మనకు దాంతో వాత్సల్యాది గుణంగా సూచితం. ఇంకే దుత్యసారదంగా పండిత్వం అనేటువంటి ఈ సూత్రంలో అంటే అస్మాన్ వేత్త, పరాన్ వేత్త, వేత్తార్థం వేత్త భాషితం, అస్మద్గీతం కృష్ణ తత్సద్వాక్యస్సు యోధన. భారతంలో ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కృష్ణ పరమాత్మను రాయబారిగా, కదా, దూతగా పంపేటప్పుడు నీకు నేనేం చెప్పాలయ్యా? కౌరవులతో ఏం మాట్లాడాలో నీకు నేను చెప్పారా? నువ్వు ఎలాంటి వాడవు? అస్మాన్ వేత్త, పరాని వేత్త. మేమేమిటో తెలుసు, వాళ్ళేమిటో తెలుసు. నీకు మా స్వభావము తెలుసు, కౌరవ స్వభావము తెలుసు. వేత్తార్థం, ఏ విషయం మాట్లాడాలో తెలుసు. వేత్త పాఠితం, ఎలా మాట్లాడాలో తెలుసు. మేము తెలుసు, వారు తెలుసు, విషయం తెలుసు, మాట్లాడడం తెలుసు. ఇంకేం చెప్పాలి మేము? యజ్ఞత్ అస్మద్గీతం కృష్ణ తత్తద్వాక్యం యోజన.
ఏది మాకు హితమో ఆ విషయం దుర్యోధనుడికి చెప్పవలసింది కదా. అని హితం గురించి వివరించు అని చెప్పాడు. అంటే యుక్తాయుక్తాలన్నీ తెలిసి తాను స్వయంగా పోతే తప్ప పని కాదని తలిచినటువంటి ఈ స్వామిని రక్షించుటకై తాను దూత్యమునకు పోయాడు. తాను స్వయంగా పోకుంటే పని కాదు, పాండవులను తాను కాపాడాలి అంటే వెళ్ళాలి, వేరే మార్గం లేదు అని ఈ పని కాదని ఆలోచించి పాండవులను అర్జునుడిని రక్షించడానికి కోసం తానే దూతగా వెళ్ళాడు. ఆయుధం ఎత్తకూడదు అని ప్రతిజ్ఞ చేసి సారథ్యాన్ని పూనుకొని చక్రంతో శత్రువులను కొట్టించిన వాడు కూడా తానే కదా. అన్నాడు, స్వామి మీరు ఆయుధం పట్టను అన్నారు కదా, కాబట్టి యుద్ధంలో మీరు ఎప్పుడూ ఆయుధం పట్టకూడదు. వల్లా మోపం చెప్పుకున్నాను కదా మరో వాక్యాన్ని. అది దుర్యోధనుడు చెప్తే సారథ్యాన్ని మనసులో పెట్టుకొని సారథ్యాన్ని పూని చక్రం దాన్ని పట్టకుండా కొరడానే ఆయుధం. తర్వాత చెప్పారు సర్వప్రహరణ ఆయుధాలనే, అన్ని ఆయన ఆయుధాలే. అలా చేసేవాడు భగవంతుని. ఆయుధం పట్టణం అన్నాడు, ఆ స్వామి మరి చక్రం తీసుకొని విరిచాడు అంటే ఆయుధం పట్టాడు. కాబట్టి ఇవన్నీ పరమాత్మ ఎక్కుకున్నాడు. ఆశ్రిత వాత్సల్య, సౌకుమార్య, కారుణ్య, ఔదార్య కదా. అది కాకుండా జాగ్రత్తగా ఉంటే తన మాట వదులుకొని ఎదుటివారి మాట విన్నాడు. కృష్ణుడు ఒక్క పాండవుల మాటే కాదు దుర్యోధన మాట కూడా విన్నాడు. దుర్యోధనుడు ప్రత్యేక హెచ్చరించాడు, స్వామి ప్రతిజ్ఞ చేశావు నీవు, నేను యుద్ధంలో ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశావు, నీవు యుద్ధంలో ఆయుధం పట్టకూడదు. అలాగే అంటే అతని మాట కూడా విన్నాడు. తనను ఆశ్రయించిన వారిని కాపాడటం కోసం శత్రువుల మాట కూడా విన్నటువంటి మహానుభావుడు, కొరడానే చక్రం చేసుకున్న మహానుభావుడు, సారథ్యాన్ని పూనుకున్నాడు, ఆశ్రితుల కార్యాన్ని గట్టెక్కించాడు. పరమాత్మ కదా. జ్ఞాన, శక్తి, పర, ఐశ్వర్య, వీర్య, తేజస్సులన్నీ అతనికి పరిపూర్ణంగా ఉంటే కదా ఆయన మన భగవంతుడు అన్నది. ఇవన్నీ భక్తుల దోషాలను గ్రహించి భక్తుల గుణహానిని కూడా గ్రహించి వారి తప్పులన్నీ భోగ్యంగా చేసుకొని కాపాడండి. అవునా? ఇవన్నీ చేయడమే కాక దూతగా పోవటము, సారథ్యం చేయటము మాత్రమే కాకుండా ప్రపంచోపదేశం పండిస్తూ ప్రపంచోపదేశాన్ని కూడా చేశాడు. అంటే చరమశ్లోకంలో ఉండేటువంటి అహంత్వా సర్వపాపేక్ష సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ. అహం, ఇక్కడ అహం మాం అనే రెండు పదాలతోటి పరమాత్మ యొక్క రెండు విధాలైన గుణాలు సూచింపడతాయంటారు. అహం స్వామిత్వము, మాం సౌలభ్యము. కాబట్టి పురుషకార వైభవం చెప్పే ప్రదేశంలో ద్వయంలో ఉండేటువంటి జీవచంద్రం యొక్క అర్థాన్ని చెప్పి అందులో అర్థం తెలుస్తుంది కదా. ప్రపత్తి అని చెప్పుకుంటూ పురుషకార వైభవాన్ని ఇందులో ప్రకటించారు. ఎలాగూ శ్రీమన్నారాయణ చరణం కదా, మొదలు శ్రీమత్ అని చెప్పాలి కదా, దానిలో అర్థమే అక్కడ చెప్పారు. అందువల్ల అహం మామ పదాలతోటి స్వామిత్వం, సౌలభ్యం అనే రెండు గుణాలు ప్రకటించబడుతున్నాయి. పురుషగారి వైభవాన్ని చెప్పేటువంటి ప్రదేశంలో ద్వయమందంలోని శ్రీమత్సత్వం యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు.
అంటే పురుషకారమే. ఉపాయ వైభవం చెప్పే ఈ ప్రదేశంలో నారాయణ అనే పదం యొక్క అర్థాన్ని మనం ప్రకటించినట్టయింది. భక్తులను కాపాడటం, భక్తుల కోసం తాను అన్ని పనులు చేయటం, వారి దోషాలను గుణాలుగా అనుకరించడం. అంటే ఏంటి? పాండవులందరికీ స్వామి ఆశ్రయంగా మారాడు కదా. ఈ స్వామి పరమాశ్రయమయ్యి వారిని కాపాడాడు కదా. ఇదే కదా అర్థం నారాయణ అంటే. నారాయణం అయనం అనేది నారాయణ కదా. నారములకు అయనము. నారములంటే జీవాత్మలు కదా. అయనము అంటే ఆశ్రయము. జీవాత్మకు ఆశ్రయమైనటువంటి వాడు నారాయణమైనటువంటిది తత్పురుష సమాసం. సప్తత్పురుష. నారాహ అయనం యశస అనేది బహువ్రీహి సమాసం. అంటే ఇందులో తత్పురుష సమాసార్థం వల్ల పరమాత్మనందరూ ఆశ్రయించవచ్చు, సులభుడు అనే అర్థం తెలుస్తున్నది. ఇక బహువ్రీహి సమాసం వల్ల అందరి ఆత్మలలో అంతరాత్మగా ఉండి వాటిని తన సంకల్ప ప్రకారం ప్రవర్తింపచేస్తాడనే అర్థం తెలుస్తున్నది. ఇది స్వామిత్వం. ఇలా సౌలభ్యం, స్వామిత్వం, అహం మాం అనే పదాల వల్ల బోధించబడుతుంది కదా. అస్మాన్ వేత్త అని చెప్తున్నాం కదా. అందువల్ల ఈ ప్రపంచోపదేశాన్ని ఈ మహానుభావులు చేసి ఉన్నారు అను వాక్యంతో చరమశ్లోకం, అందులో ఉన్న అహమ్మ పదాల యొక్క స్వామిత్వ సౌలభ్యాలు, అందులో ఉన్నటువంటి సింహుల యొక్క అర్థం అంటే ఉపాయ వైభవం చెప్పే విధంలో నారాయణ పదం యొక్క అర్థాన్ని స్మరించినట్టయింది. ఉపాయత్వాన్ని చెప్పడంతే స్వామి ఉపాయం అన్నది కదా. అందువల్ల చరణవు చరణం ప్రపంచి అనే భాగానికి విభవానికి అర్థం చెప్పినట్టయింది కదా. చరణవు చరణం ప్రపంచి అనే రెండు మాటలకు పరస్పరం సంబంధం అనేది వివరించడం అయిపోయింది. ఇలా మనకు నారాయణ అర్థాన్ని చెప్పి చరణవు చరణం అర్థాన్ని కూడా చెప్పారు కాబట్టి ఇందులో ద్వయమంత్రార్థమే బోధించబడింది. అందువల్ల ఇతిహాస శ్రేష్టమైనటువంటి రామాయణముని మొదలుపెట్టి ఈ వాక్యం మొదలుకొని ఇంతవరకు శ్రీరామాయణ మహాభారతాల్లో చెప్పబడినటువంటి పురుషకార ఉపాయ వైభవాలు వాటి స్వరూపాలు విశదంగా చెప్పారు కదా. మనకి ఇంతవరకు ఏమైంది అంటే ఇతిహాస పురాణాలు వేదం యొక్క ఉత్తర భాగానికి వ్యాఖ్యానము చెప్పారు కదా. అందులో ఇతిహాస శ్రేష్టం రామాయణము. ఇతిహాసం అంటే రామాయణము భారతము. ఈ రెండులో కూడా రామాయణం శ్రేష్టము అని మొదలు చెప్పారు కదా. నిరాశమైనటువంటి రామాయణాన్ని దృష్టాంతంగా తీసుకొని ఇంతవరకు అటు రామాయణంలో ఇటు భారతంలో రెండిలో ఉన్నటువంటి పురుషకార వైభవం ఉపాయ వైభవాన్ని విశేషంగా వాటి స్వరూపాన్ని మనకు వీళ్ళలో చదవారు అందించారు కదా. ఇక ఇప్పుడు ఎవరి ఉపాయమో వారిని ఆశ్రయించాలి కదా. ఎవరితో మనకు పని ఉందో మన పని ఎవరు చేస్తారు అని పట్టుకోవాలి కదా. మరి పరమాత్మ ఉపాయం అయినప్పుడు పరమాత్మనే పట్టుకోవాలి. అమ్మ పురుషకారం, అమ్మ ద్వారా పరమాత్మం చేరాలి. ఇలా మనకి ఇంతవరకు పురుషకార ఉపాయ వైభవాలను వాటి స్వరూపాన్ని విశదంగా బోధించారు. ఇలా మనకు 22 సూత్రాలు అయిపోయాయి. 23వ సూత్రం ఇక్కడి నుంచి విషయం మారుతుంది. ప్రపత్తి వైభవం చెప్తారు. 23 నుంచి మనకు ప్రపత్తి అంటే ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి, దాంట్లో నియమాలు ఏమిటి, ఇలా అన్ని విశేషాలను 23 సూత్రం నుంచి మొదలు పెడతారు. సమయం అయిపోయింది కాబట్టి ఈనాటికి ఇక్కడి నుంచి ఆపి రేపు ప్రపత్తి వైభవంలోకి మనం అడుగు పెడతాం.
கோசிலுலகாசிரியன் கூற குலோத்ரமதாசர் தீச்சில் திருமலையாழ்வார் பெருங்குறையை மணவாடர் ஓசரிய புகழ் திருநாவுடைய பிரான் சாட்டருடன் கோச மணவாடமுனி பொன்னடிகள் போத்துவனே வாடியுலகாசிரியன் வாடியவன் மன்னுகுலம் வாடி முழும்ப என்னும் ஆனகரம் வாடி மனம் சோடுந்த பேரின்பம் மழுகுமிகு நல்லார் இனம் சூடுந்திருக்குமிருப்பு ஓத்து முழும்பயிலகாசிரியனருள் ஏத்து மறுவாத எம்பெருமான் நீதி வழிவார் திருநல்லூர் மாமரையோன் பாதம் தொழுவார்க்கு வராதுயர் இடலோகாச்சாரிய திருவடிகளே சரணம் ஈய திருவடிகளே சரணம் அஸ்மது குருஷோ நம ஜெய் ஸ்ரீமன்னாராயண.